ప్రైవేట్ ఫైల్లో ఫస్ట్ న్యూస్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పిచ్చే వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. నిధులు దుర్వినియోగం అవాస్తవమన్నారు కేటీఆర్ తరపు లాయర్. డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అంటూ తన వాదనలు వినిపించారు. నిధులు చేరిన ఎఫ్ఈఓని నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు సిద్ధార్థ్ దవే. 409 సెక్షన్ కేటీఆర్ కు వర్తిస్తుందని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బడ్జెట్ పేపర్ మీద సంతకం పెట్టినట్టుగా ఒప్పుకున్నారని అన్నారు ఏజీ సుదర్శన్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసులో అంతకుముందు హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించగా ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలియజేశారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో డబ్బులు చెల్లించినట్టుగా వెల్లడించారు. ఈ కార్ రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ సంతకం పెట్టినట్లు ఒప్పుకున్నారని అన్నారు సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ ఒప్పందాలకు రూల్స్ ఫాలో అవ్వాలి, కానీ ఎక్కడా నిబంధనలు పాటించినట్లుగా కనపడలేదన్నారు. 409 సెక్షన్ కేటీఆర్ కి వర్తిస్తుందని కోర్టుకు తెలియజేశారు సుదర్శన్ రెడ్డి. ఇక కేటీఆర్ పై ఏసీబీ పెట్టిన ఏ సెక్షన్లు వర్తించవు అన్నారు ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ దవే. డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అన్నారు. నిధులు చేరిన ఎఫ్ఈఓని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. నిధులు దుర్వినియోగం అయ్యాయనేది ముమ్మాటికి అవాస్తవమన్నారు. విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే రూల్ ఏవైనా ఉందా అని ప్రశ్నించారు సిద్ధార్థ్. అలాగే ఐపీసీ 405, 409 పై సుప్రీం తీర్పులను కోర్టులో ప్రస్తావించారు. కేటీఆర్ కి బిగ్ రిలీఫ్ దొరికిందంటున్నారు ఆయన తరపు లాయర్స్. తమ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది కాబట్టి తీర్పిచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పినట్లుగా వెల్లడించారు. మా వాదనలో ఏదైతే ఐపీసీ 409 కానీ, లేకపోతే 120B కానీ, లేకపోతే 405 కానీ, లేదంటే ఈ పెట్టిన ఏసీబీ కేసు 13(1)B కానీ, ఇవన్నీ కూడా అప్లికబుల్ కావు అనేది మా వాదన. మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పష్టంగా ఉన్నది. దీంట్లో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు అనేది మా వాదనలు. ఆ వాదనల ప్రకారమే కోర్టు వారు మొదటి రోజు కన్వీనియన్స్ అయినారు కాబట్టే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వటం జరిగింది. అదే ఆర్డర్ని గతంలో మొన్న వాయిదాలో కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము చెప్పింది వాదనలు విన్న తర్వాత కోర్టు నమ్మి మరి ఏదైతే వారు తీర్పు రిజర్వ్ చేసుకున్నారో ఆ తీర్పు వెలువడే వరకు కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దని చెప్తున్నది. మోర్ ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ తనపైన నమోదైనటువంటి కేసుని కొట్టేయాలి, తనపైన పెట్టిన 409 కావచ్చు, 120B కావచ్చు, 13(1) కావచ్చు, ఈ సెక్షన్స్ ఏవి కూడా వర్తించవు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ బెనిఫిషరీ జరగలేదు కాబట్టి ఈ కేసులో తనపై ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ కొట్టేయాలి. ఈ కేసులో థర్డ్ పార్టీగా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీని, ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీ ఉందో ఆ కంపెనీని ఇప్పటివరకు ఈ కేసులో పెట్టలేదు, కనీసం విచారించలేదు. ఈ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా రూపాయి తనకు లబ్ధి జరగలేదు కాబట్టి ఈ కేసును తనపైన ఉన్నటువంటి కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ తరపు న్యాయవాదులు వాదన ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసులో కొంత కేటీఆర్ పవర్స్ మిస్యూజ్ చేశారు. దాంతోపాటుగా ఆయనే అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి తానే కాంపిటెంట్ అథారిటీ, తాను చెప్తేనే డబ్బులు హెచ్ఎండిఏ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఈ కేసులో కేటీఆర్ పాత్ర ఉంది. ఇప్పటికే ఈడీ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించి అనేక మార్గాలు, అంటే ఏవైతే సమాచారం ఇప్పటికే సేకరించాం కాబట్టి దానికి ఇచ్చే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. మిగతా అక్యూజుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా కోర్టు అడిగిన సందర్భంలో కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించి స్టే ఉంది కాబట్టి, కేటీఆర్ అరెస్ట్కి సంబంధించి స్టే ఉంది కాబట్టి, దీంట్లో ప్రైమ్ అక్యూజ్డ్ కేటీఆర్ కాబట్టి కేటీఆర్ని పైన ఇచ్చినటువంటి స్టేను వెకేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఫేర్గా జరగాలి. ఈ ఇన్వెస్టిగేషన్ ఈడీ కూడా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి పిఎంఎల్ఏ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ పై ఉన్నటువంటి స్టేని తీసేయాలంటూ అటు తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కూడా వాదనలు వినిపించాయి. దీంతో పాటుగా ఏసీబీ తరఫున కూడా కొంత వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఏసీబీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందే, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. హెచ్ఎండిఏకి 10 కోట్ల వరకు మాత్రమే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. కానీ వీళ్ళు 55 కోట్లు ఎలాంటి అప్రూవల్ లేకుండా 5 వయలేషన్స్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ సమయంలో ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోలేదు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. దాంతోపాటుగా బిజినెస్ రూల్స్ ఎక్కడ కూడా పాటించలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ
వాడినా కూడా బిజినెస్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలన్నది ఏసీబీ కూడా వాదన వినిపించింది. ఓవరాల్గా వాదనలు విన్న కోర్టు కేటీఆర్ అరెస్ట్ పైన స్టేను పొడిగించి తదుపరి ఆదేశాలు వచ్చేందుకు కూడా ఎప్పుడైతే ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేటీఆర్ అరెస్ట్ పైన స్టేని పొడిగించారు. తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి తీర్పు వచ్చే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఏసీబీకి ఆదేశాలు అయితే జారీ చేసింది.